హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, వ్యాపారవేత్త నుంచెల్లి ఇవాళ పొలిటికల్ లీడర్ కావాలని రీసెంట్లీ మన కవితక్క స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో నేషనల్ స్పోక్ పర్సన్ గా చేరడం జరిగింది. తనకు ఆ సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఇన్ని పార్టీస్ ఉన్న తర్వాత కూడా ఎందుకు కవిత గారి పార్టీ ఎంచుకోవడం జరిగింది? అంటే ఉమెన్ ఏమన్నా సపోర్టింగా లేకుంటే ఏంటిది? అసలు కవిత గారి గురించి ఏం తెలుసో ఇప్పుడు మనము సురభి గారిని అడిగి తెలుసో ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం. మొన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా కవితక్క చాలా మంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం హ్మ్. జరిగింది. దాని మీద మీరేమంటారు? విగ్రహాల మీద. ఖచ్చితంగా గదా! షీ వాస్ రైట్. నో అహ్మద్. సీ తెలంగాణ అండ్ ఆంధ్ర అనే ఓ సమస్య వచ్చింది. 60 ఇయర్స్ కొట్లాడాము. 2014లో ద ఇష్యూ వాస్ సాల్వ్డ్. యెస్ ఆర్ నో? సెపరేట్. యెస్. వై ఆర్ యూ కమింగ్ బ్యాక్ అగైన్? వాట్ ఈస్ ద నీడ్ టు రీలిటిగేట్ ద సేమ్ ఇష్యూ? ఓకే. ఇది లేదు గదా! తెలంగాణకొచ్చి పవన్ కళ్యాణ్ గారు మీ అయ్య జాగిరా? అవసరమా? అలాంటి భాష మాట్లాడడం. వాళ్ళు సోషల్ మీడియా వెళ్ళి చూడండి, ఆ ట్రోలింగ్ తట్టుకోలేము అసల. ఏమని చెప్తాం? హ్మ్. ఇట్స్ నాట్ రైట్. నో. సో పవన్ కళ్యాణ్ గారు కోనసీమకెళ్ళి ఏదో కొబ్బరి దీంట్లో కూర్చొని తెలంగాణ వాళ్ళ దిష్టి దగ్గరే తగిలే మనకి కొబ్బర్లు పెరగట్లేదు ఏదో అవును. అన్నారంట. దిష్టి అవును. తెలంగాణ దిష్టి ఆ? అవును. మరి అలాంటి అన్న మనిషి ఈరోజు తెలంగాణ వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తారనుకున్నావా? గెలిపించారుగా. హ్మ్. ఆయనే ఎన్నో సందర్భాల్లో చెప్పిన వ్యక్తి ఏమని చెప్పేసి ఆ, తెలంగాణలో అంటే ఒక సమస్య వచ్చిందనుకో తెలంగాణ ప్రజలకు అందరు ఒకటి అయిపోతారు. ఆంధ్రాలో అది చూడడం లేదు. నేను కులాలని చచ్చిపోతా అన్నారు మీరని చెప్పి ఆంధ్రాలో వెళ్ళి చెప్పాడు ఆ మనిషి. అది వాస్తవమే కదా. మరి ఎందుకు తెలంగాణ ప్రజలు ఈరోజు ఆయనకు ఓటేసి గెలిపిస్తారు అనుకుంటారు ఆయన? హ్మ్. గద్దరన్న గురించి మాట్లాడినాక కూడా ఇంకా కొంచెం సీరియస్ అయింది ఇష్యూ. అవును. yes. దేనికోసం మాట్లాడాలబ్బా గద్దరన్న గురించి? సరే చేసినావు, మంచిది చేసినావు. వద్దన్నారా ఎవరైనా? నువ్వు ఫ్రెండ్ని ఛాయ్కి తీసుకుపోతావు అనుకో, అదే. ఛాయ్ కొనిపించినావు, నువ్వు చెప్తావా? 10 బయటకు సార్లు వచ్చి చెప్తా చెప్పలేరు కదా. చెప్పలేరు కదా. అవును. నువ్వు గద్దరన్నావు అలాంటి ఒక పెద్ద వ్యక్తిని తీసుకొని మాట్లాడతావా? వాళ్ళ కూతురు కూడా బయటకు వచ్చి చెప్పారు కదా, అవును. ఇది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి. ఎట్లా మాట్లాడతారు గద్దరన్న గురించి? హ్మ్. సో ఏంటి డైలీ రొటీన్ ఏం చేస్తుంటారు? డైలీ లైఫ్ ఎలా ఉంటది మీది? మార్నింగ్ వేకప్ నుంచెల్లి. మార్నింగ్ వేకప్, ఆఫీస్, ఓకే. come back home, eat lunch, then హ్మ్. start everything that you have to do with public service and all that, and హుహు. then go back home and sleep. A very simple life, I mean. ఓకే. There ఏమైనా is no. పార్టీలో జాయిన్ అవ్వడానికి ఏమైనా అమౌంట్ ఏమైనా పే చేయడం జరిగిందా? లేదండి. అబ్బా కొన్ని రూమర్స్ వచ్చాయి చూసారు, విన్నారు కదా? కొన్ని కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. అమౌంట్ పార్టీస్‌లో జాయిన్ అవ్వాలంటే అమౌంట్ కట్టేసి జాయిన్ అవుతారు కొంతమంది అవునా? అని. ఆ! ఆహా, ఏమో నా దాకైతే 50 కోట్ల 100 కోట్ల. ఆహా 100 కోట్లే. ఆ? ఉమ్, ఆహా! ఓకే. ఉమ్. నెక్స్ట్ ఏం ఆశిస్తున్నారు టీఆర్ఎస్ కవితక్క పార్టీలో నేనా? మీరు? ప్రస్తుతానికైతే ఐ వాంట్ టు రియల్లీ సీ హర్ బికమ్ ద సీఎం అహ్మద్. ఓకే. ఒకరికి సర్వీస్ చేస్తున్నప్పుడు యూ కెనాట్ పుట్ యువర్ ఇంట్రెస్ట్ అహెడ్. నువ్వు అది చేసేటప్పుడు యూ విల్ నాట్ సర్వ్ దట్ పర్సన్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. ప్రస్తుతం నాకైతే ఎలాంటి కోరికలు లేవు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అంబిషన్. ఏం ఏం నేర్చుకున్నారు కవిత గారితోని? 5 మంత్స్ 4 మంత్స్ జర్నీ చేస్తున్నారు కదా! ఏం నేర్చుకున్నారు? పట్టుదల, ధైర్యం. హ్మ్. ఏదున్నా పట్టుదలగా ఒక విషయాన్ని పెట్టుకొని ముందుకు పోవాల్సిందే, ధైర్యంగా ఫైట్ చేయాల్సిందే. ఓకే. కవితక్క పార్టీలో ఎవరు కూడా సీనియర్ నాయకులు ఎవరు లేరు. అంతా కొత్త వాళ్ళు, వేరే పార్టీస్ నుంచెల్లొచ్చి కండువాలేసుకునే వాళ్ళే ఉన్నారు. అంటే ఒక గుర్తింపు ఉన్న వాళ్ళు ఎవరు వస్తలేరు. దేనికి గావచ్చు మ్యామ్? మేము పార్టీ పెట్టి 63 రోజులు అయింది అహ్మద్. హ్మ్. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? ఓకే. టైం ఉంది కదా. హ్మ్. ఇప్పుడిప్పుడే ఇల్లు కట్టడానికి నేను ముందు చెప్పినట్టే ఇల్లు కట్టడానికి టైం పడుతుంది. హ్మ్. యూ గో బ్రిక్ బై బ్రిక్, డే బై డే, 1 day at a time. హ్మ్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. వస్తాం ఖచ్చితంగా. బలగం, అన్ని ధైర్యం, ఉన్న ప్రజల సమస్యలు, అన్ని స్ట్రెంగ్త్తో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాం. ఫ్యూచర్లో మేము పోటీ ఇచ్చేది కూడా చాలా గట్టి పోటీనే ఇస్తాం. బీఆర్ఎస్కైనా, కాంగ్రెస్కైనా, బీజేపీకైనా హ్మ్. గట్టి పోటేస్తారు. బ్రహ్మాండంగా. ఓకే. అంటే ఇన్ని రోజులు మీరు తిరుగుతున్నారు గదా! అంటే అక్కతోనే తిరుగుతున్నారు జనాలలో అంటున్నారు. ఆదరణ ఎలా ఉంది అక్కకు? కవితక్కకు? బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. చాలా బాగుంది. కేసీఆర్ గారి కూతురులాగా చూస్తున్నారా? లేకుంటే టీఆర్ఎస్ కవితగా చూస్తున్నారా? ఏమో అది మీరు పోయి ప్రజలను అడగాలి. మీరు అడగాలి. ఇంతమంది వస్తున్నారు. కేసీఆర్ బిడ్డగా చూస్తున్నారని. వస్తున్న వాళ్ళైతే కవిత గారినే కదా చూసి వచ్చేది. హ్మ్. చూడండి అహ్మద్, ఇప్పుడు నేను నా కొడుకు బిజినెస్ పెట్టించిన అనుకోండి, ఆ బిజినెస్ అంతవరకే నా బాధ్యత. దాని ముందు ఎట్లా తీసుకుపోతాడో తన బాధ్యత కదా. హ్మ్. కేసీఆర్ గారు కవిత గారికి ఒక పుష్ ఇచ్చారు, అవును. అది ఒప్పుకుంటాం. కానీ కష్టపడింది ఎవరు? కవిత హ్మ్. గారే. జాగృతి అనే ఒక సంస్థ పెట్టింది ఎవరు? కవిత గారే.
టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టింది ఎవరు? కవిత గారే. తెలంగాణలో బతుకమ్మను పండుగ పెద్ద చేసింది ఎవరు? కవిత గారే. ఇవన్నీ చేసింది టీఆర్ఎస్ నుంచి ఓ రూపాయి లేకుండా కదా. ఓకే. బతుకమ్మ అనేది జాగృతిలో అన్నేళ్ళు నడిచిందంటే టీఆర్ఎస్ నుంచి 1 రూపీ రాలేదు. అన్నీ జరిగింది ఇట్ హ్యాపెన్ అండర్ ద వింగ్ ఆఫ్ జాగృతి. ఓకే. సో వై విల్ దట్